హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు మోందా ముప్పు పొంచి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 4-5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగుతుందని, ఇది గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలిందని తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి పోర్ట్ బ్లేయర్ 550 కిలోమీటర్లు, చెన్నైకి 850 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 880 కిలోమీటర్లు, కాకినాడకి 880 కిలోమీటర్లు, గోపాల్పూర్కి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది మరి కాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక అలాగే సాయంత్రానికి తుఫానుగా బలపడే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక అలాగే తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. ఈ ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అయితే తుఫాను ముప్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా విడుదల చేసింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.